హలో ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు మనం పాలక్ పన్నీర్ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దామండి. ఒక కప్పు తురిమి పెట్టుకున్న పన్నీరు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, అలాగే బొంబాయి రవ్వ 2 స్పూన్స్, బియ్యం పిండి 2 స్పూన్స్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే తగినంత ఆయిల్ తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ, అలాగే బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. అలాగే జీలకర్ర, తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ కలపొద్దండి, ఇలాగే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ తయారైందండి. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలండి. చిన్న బాల్ లాగా చేసుకుని దాన్ని ఒక చిన్న బిళ్ళలాగా చేసుకుని అందులో మధ్యలో చీజ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చీజ్ని మొత్తం కవర్ చేసి మళ్ళీ బాల్ లాగా చేసుకోవాలండి. బాల్ చాలా స్మూత్గా వచ్చేటట్టుగా చేసుకోవాలండి. పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పగుళ్ళు వచ్చినాయి అంటే మనం వేయించేటప్పుడు చీజ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందుకని పగుళ్ళు రాకుండా చాలా స్మూత్గా వచ్చేటట్టుగా బాల్స్ని చేసుకోవాలండి. ఇవి వానాకాలం వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. వీటిని పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, బాల్స్ తయారవుతున్నాయి. ఇదే విధంగా మొత్తం పిండితో బాల్స్ చేసుకోవాలండి. చూసారు కదా, బాల్స్ తయారయ్యాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఈ బాల్స్ని అందులో వేసి వేయించుకోవాలండి. ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ బాల్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి.
చూసారు కదండి, కలర్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇవి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందామండి. బాల్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, బాల్స్ తయారయ్యాయి. చూసారు కదండి, పాలక్ పన్నీర్ చీజ్ బాల్స్ తయారయ్యాయి. మీరు కూడా వీటిని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నమస్తే అండి.